క్రమశిక్షణకు మారుపోయిన పార్టీలో ఇష్టారాజ్యం ఎందుకు నడుస్తోంది? అధిష్టానం పట్టు తప్పుతోందా? నేతలు కట్టు తప్పుతున్నారా? ఒకవైపు పార్టీలో అసమ్మతి రాజకీయాలు, ఇంకోవైపు నడి రోడ్డుపై రౌడీయిజం. ఏంటి పరిస్థితి? ఎందుకీ దుస్థితి? ప్రస్తుతం ఏపీ టీడీపీ పరిస్థితి ఇది. ముందుకెళ్తే నుయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు తయారైంది. సమస్యలు ఒకదాని వెంట ఒకటి తరుముకొస్తున్నాయి. ఓవైపు ఎలక్షన్లు ముంచుకొస్తున్నాయి. కేంద్రం వన్ నేషన్ వన్ ఎలక్షన్ అంటోంది. ఏపీ సీఎం చంద్రబాబు కూడా అందుకు స్థాయి అంటున్నారు. ముందస్తు ఎన్నికలకు సిద్ధం కండి అంటూ తమ్ముళ్లకు ఇప్పటికే సంకేతాలు ఇచ్చేశారు చంద్రబాబు. కానీ క్షేత్రస్థాయి పరిస్థితులు అందుకు అనుకూలంగా కనిపించడం లేదు. మొత్తం 13 జిల్లాల్లోనూ శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ఎక్కడ చూసినా అసంతృప్తులు, గ్రూపు తగాదాలు, అవినీతి ఆరోపణలు తెరపైకి వస్తున్నాయి. సీఎం చెబుతున్న అభివృద్ధి మంత్రం క్షేత్రస్థాయిలో కనిపించడం లేదు. ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణ తర్వాత పరిస్థితి ఇంకాస్త ఆందోళనకరంగా మారింది. మొన్నటి వరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న అసంతృప్తి మంత్రివర్గ విస్తరణ తర్వాత ఇంకాస్త రాజుకుంది. పార్టీని పటిష్టపరచడంలో భాగంగా చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ వికటిస్తోందా? ఇప్పటి వరకు 21 మంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరితే ఆ 21 నియోజకవర్గాల్లోనూ నేతలు పార్టీని, కార్యకర్తలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓవైపు ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, పార్టీని నమ్ముకుని ఉన్న నేతలకు అసలు పడటం లేదు. అది బహిరంగంగానే కనిపిస్తోంది. ఇప్పుడు మంత్రివర్గ విస్తరణ దానికి ఆద్యం పోసింది. మొన్నటి వరకు క్రమశిక్షణకు మారుపేరు అనుకున్న టీడీపీలో అసంతృప్తులు బహిరంగంగానే గళం విప్పుతున్నారు. ఇది ఏ పరిస్థితులకు దారితీస్తుందో చూడాలి. పార్టీ అధికారంలో ఉన్న కొందరు అసంతృప్తులు పక్క పార్టీ వైపు చూస్తున్నారు అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతోంది. ఇప్పటికైనా అధిష్టానం వీటిపై దృష్టి పెట్టకపోతే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు. టీడీపీ అంటే క్రమశిక్షణకు మారుపేరు అన్నది ఆ పార్టీ నేతల మాట. కానీ ఇప్పుడు మచ్చుకైనా అది కనిపించడం లేదు. ఏ జిల్లాలో చూసినా అదే పరిస్థితి. శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి జిల్లాలోనూ తమ్ముళ్ల మధ్య కుమ్ములాట కనిపిస్తోంది. ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలకు, ఎప్పటినుంచో పార్టీలో ఉన్న నేతలకు అస్సలు పొసగటం లేదు. కార్యకర్తలే టీడీపీకి ప్రధాన బలం. నేతలు పార్టీలు మారినా, కండువాలు మార్చినా చాలా మంది కార్యకర్తలు పార్టీని నమ్ముకునే ఉన్నారు. కానీ ఇప్పుడు మార్పు కనిపిస్తోంది. నేతల మధ్య పోరు కార్యకర్తలను అయోమయంలోకి నెడుతోంది. కొత్తగా పార్టీలో చేరిన నేతలతో పాటు వచ్చిన క్యాడర్తో క్షేత్రస్థాయిలో వర్గపోరు ఇంకాస్త ఎక్కువ అవుతోంది. శ్రీకాకుళంలో కళా వెంకట్రావు వర్సెస్ అచ్చెన్నాయుడు అన్నట్టు మారింది. ఇద్దరు పార్టీలో కీలక మంత్రులే కానీ ఇద్దరి మధ్య అస్సలు పొంతన కుదరడం లేదు. మంత్రివర్గ విస్తరణలో తనకు పదవి రాకపోవడంపై సీనియర్ నేత గౌతు శ్యాంసుందర్ శివాజీ తన అసంతృప్తిని బహిరంగంగానే వెల్లడించారు. జిల్లా రాజకీయాలతో సంబంధం లేని శత్రుచర్యకు ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చినప్పటి నుంచి శ్రీకాకుళంలో వర్గపోరు పెరిగింది. విజయనగరంలో సుజయకృష్ణ రంగారావు సెగ. వైసీపీ నుంచి వచ్చిన సుజయకృష్ణ రంగారావుకు మంత్రి పదవి ఇవ్వడాన్ని అక్కడ పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే మీసాల గీత, సీనియర్ నేత కేఏ నాయుడు, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సహా అంతా మంత్రికి వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారు. సీఎం చంద్రబాబు స్వయంగా కల్పించుకుని క్లాస్ పీకిన తెలుగు తమ్ముళ్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో గోరంట్ల అలక. మొన్నటి మంత్రివర్గ విస్తరణ ముందు వరకు పార్టీకి వీర విధేయుడిగా చెప్పుకున్న గోరంట్ల బుచ్చయ్య ఇప్పుడు అసంతృప్తుల జాబితాలో చేరారు. ఈసారి మంత్రి బెర్త్ ఖాయం అని ఆశలు పెట్టుకున్న అతడు ఇప్పుడు కనిపించడమే మానేశారు. ఆయన తన నియోజకవర్గంలోని కార్యక్రమాల్లో పాల్గొనడం తప్పించి పార్టీ కార్యక్రమాలకు గుడ్ బై చెప్పారు. కర్నూలు జిల్లాలో నంద్యాల ఉప ఎన్నిక కాక భూమా కుటుంబం పచ్చకండువా కప్పుకున్నప్పటి నుంచే జిల్లాలో వర్గపోరు పెరిగింది. భూమా కుటుంబానికి, శిల్పా సోదరులకు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇటీవల శిల్పా చక్రపాణిరెడ్డికి ఎమ్మెల్సీ, భూమా అఖిలప్రియకు మంత్రి పదవి ఇవ్వడంతో పరిస్థితులు సద్దుమణుగుతాయనుకున్నారు. కానీ నంద్యాల ఉప ఎన్నిక ఇరు వర్గాల మధ్య చిచ్చు పెంచుతోంది. శిల్పా వర్గం తమ అభ్యర్థిని నిలబెడతాం, లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసేందుకైనా సిద్దమని బహిరంగంగానే ప్రకటించింది. ఆ వెంటనే శిల్పా మోహన్ రెడ్డి వేరే పార్టీలో చేరుతున్నట్టు కథనాలు వినిపించాయి. మరోవైపు భూమా అఖిలప్రియ కూడా టికెట్ మాదే అని ధీమా ప్రకటించింది. సీఎంను కలిశాక శిల్పా వర్గం పార్టీని మారే ఆలోచనకు తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చింది. కానీ నంద్యాలలో అభ్యర్థిపై పట్టు వీడినట్టు కనిపించడం లేదు. మరి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో చూడాలి. కడప జిల్లాలో ఆదినారాయణ రెడ్డి వర్సెస్ సుబ్బారెడ్డి మధ్య వార్ తీవ్రమైంది. ఆదినారాయణ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంతో రామసుబ్బారెడ్డి పార్టీకి దూరమవుతున్నట్టు వార్తలు వచ్చాయి. అయితే గవర్నర్ కోటాల ఎమ్మెల్సీ పేరిట ఆయన కాస్త వెనక్కు తగ్గినట్టుగా కనిపించినా ఆయన అభిమానులు ఎవరూ పార్టీ కార్యక్రమాల్లో కనిపించడం లేదు.
సీఎం సొంత జిల్లా చిత్తూరులో అసంతృప్తుల బెడద. మంత్రి పదవి నుంచి తప్పించడంపై బొజ్జల బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. మరోవైపు మాజీ మంత్రి గాలి ముద్దు కృష్ణమనాయుడిది కూడా అదే పరిస్థితి. ఇక చంద్రబాబును రాజకీయ గురువుగా చెప్పుకునే ఎంపీ శివప్రసాద్ పార్టీ మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల అంబేద్కర్ జయంతి సందర్భంగా సీఎంకు వ్యతిరేకంగా గళం విప్పారు. ప్రకాశం జిల్లాలో తమ్ముళ్ల కుమ్ములాట. జిల్లాలో బలంగా ఉన్న కరణ బలరాం, గొట్టిపాటి రవికుమార్ వర్గీయులు ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ కొట్టుకుంటూనే ఉన్నారు. నెల్లూరు జిల్లాలో సోమిరెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై అసంతృప్తి. ముఖ్యంగా ఆనం బ్రదర్స్ తో పాటు మిగిలిన ఎమ్మెల్యేలంతా పార్టీ కార్యక్రమాలకు దూరంగానే ఉంటున్నారు. అనంతపురం జిల్లాలోనూ అదే పరిస్థితి. పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డి, వరదాపురం సూరీల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతూనే ఉంది. 1-2 జిల్లాలు కాదు, దాదాపు అన్ని చోట్ల అదే పరిస్థితి. గతంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉన్నా చంద్రబాబు చొరవతో వివాదాలు సద్దుమణిగేవి. ఇప్పుడు ఆయన ఆజ్ఞలను కూడా తమ్ముళ్లు లైట్ తీసుకుంటున్నారు. సొంత నేతల తీరు టీడీపీకి తలనొప్పిగా మారింది. ఎన్నికలు ముంచుకొస్తున్న సమయంలో పార్టీ నేతల వ్యవహారం సెల్ఫ్ గోల్ అవుతుందనే భయం వెంటాడుతోంది. ఎవరైనా హద్దు మీరితే కంటితోనే చంద్రబాబు శాసించేవారు. ఇప్పుడు సీఎం చెప్పినా తమ్ముళ్ల ప్రవర్తనలో మార్పు రావటం లేదు. మొదట చింతమనేని, తర్వాత కేశినేని, బోండా, ఇప్పుడు బొజ్జల వర్గం. ఇలా పార్టీ నేతల నుంచే అధిష్టానానికి సవాళ్లు ఎదురవుతున్నాయి. జిల్లాలో స్థానిక నేతల తీరు పార్టీ మొత్తంపై ప్రభావం చూపిస్తోంది. చింతమనేని రచ్చ. రెవెన్యూ అధికారి వనజాక్షిపై ఎమ్మెల్యే చింతమనేని విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ గొడవ పెద్ద రచ్చ అయింది. రెవెన్యూ అధికారులు, ఉద్యోగులు అంతా పెన్ డౌన్ చేసేదాకా పరిస్థితి వెళ్లింది. సీఎం స్వయంగా కల్పించుకుని వనజాక్షికి హామీ ఇవ్వడం వివాదం సద్దుమణిగింది. ఆ తర్వాత కూడా చింతమనేని దూకుడు తగ్గినట్టు కనిపించడం లేదు. తరచూ ఏదో ఒక వివాదాల్లో ఆయన పేరు వినిపిస్తూనే ఉంది. కృష్ణా జిల్లాలో ఎంపీ కేశినేని వ్యవహారం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఆర్టీఏ కార్యాలయానికి వెళ్లి మరి సిబ్బందిపై దాడి చేయడంపై పెద్ద దుమారమే చెలరేగింది. ఎంపీ తీరుపై తీవ్ర విమర్శలు వెలువెత్తాయి. చంద్రబాబు పిలిచి క్లాస్ పీకడంతో నాని సారీ చెప్పాల్సొచ్చింది. కానీ ఆ తర్వాత ట్రావెల్స్ ని మూసేసి మరో వివాదానికి తెరలేపారు. గత 3 నెలల నుంచి తమకు బకాయిలు చెల్లించడం లేదంటూ కేశినేని ట్రావెల్స్ సిబ్బంది ఆందోళన చేస్తున్నారు. దీంతో టీడీపీ పరువు రోడ్డెక్కింది. మంత్రి పదవి రాలేదని బోండా ఉమా చేసిన కామెంట్లు కూడా కలకలం రేపాయి. ఓవైపు ముద్రగడ ఉద్యమం, మరోవైపు కాపులకు రిజర్వేషన్ రాలేదని ఆ సామాజిక వర్గం వారు పార్టీపై కాస్త ఆగ్రహంతో ఉన్నారు. అలాంటి సమయంలో కాపుల గొంతు కోస్తున్నారని బోండా వ్యాఖ్యానించడాన్ని అధిష్టానం సీరియస్ గా తీసుకుంది. తాజాగా ఎంపీ నిమ్మల కిష్టప్ప కొడుకు వివాదం పార్టీ పరువు తీసింది. కర్ణాటకలోని బాగేపల్లి టోల్గేట్ వద్ద హిందూపురం కుమారుడు అంబరీష్ వీరంగా సృష్టించాడు. బెంగళూరు నుంచి తన స్వగ్రామం గోరంట్లకు వస్తున్న సమయంలో రుసుము చెల్లించినందుకు అంబరీష్ నాన రచ్చ చేశాడు. వారితో వాగ్వాదానికి దిగాడు. తన అనుచరులకు ఫోన్ చేసి పిలిపించి టోల్గేట్ పై దాడి చేయించాడు. వేర్పేడు ప్రమాదం కూడా టీడీపీ మెడకు చుట్టుకుంది. లారీ ప్రమాదంపై ఇప్పటికీ అనుమానాలు వెంటాడుతూనే ఉన్నాయి. అది ప్రమాదం కాదని, ఇసుక మాఫియా పని అని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. దీనిపై సీరియస్ అయిన సీఎం చంద్రబాబు తన పార్టీకి చెందిన ధనుంజయ నాయుడిని పార్టీ నుంచి తప్పించారు. ఒకరు ఇద్దరు కాదు, ఇలా పార్టీకి చెందిన సీనియర్ నేతలంతా రచ్చరచ్చ చేస్తూ వార్తలు